గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని కమాన్పూర్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ అంగిలి పోసాలు అన్నారు. శనివారం గుండారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అనంతరం మహిళా సంఘాల సభ్యులు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంబి రాజేందర్, వార్డు సభ్యులు బొడ్డు రవి, గాదెలత, దామర దేవయ్య, పిడుగు సదయ్య, గరిగంటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, ఐకేపీసీసీలు భిక్షపతి, శ్రీనివాస్ వివోలు ఉన్నారు. ఇప్పుడు మనకు మనమే నిర్ణయం చేసుకుంటే ఆబ్జెక్షన్స్ అనేటివి వస్తాయి కదా, లేకుండా చేసుకుంటే భూములలో ఏవైనా కన్స్ట్రక్షన్ ఎన్ని అయినాయి, అయిన ప్లేసులలో మనకు మిగులు భూమి అనేది ఎంత ఉందో ఒకసారి ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేసిన తర్వాత మీకు తప్పకుండా వివో బిల్డింగ్లు 2 బిల్డింగ్లు వచ్చినాయి. 2 బిల్డింగ్ల కొరకు కంపల్సరీ స్థలం కేటాయించడం. ఒకసారి నేను ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేసిన తర్వాత మీకు అది ఏ విషయం అనేది మీకు క్లారిటీ ఇస్తాను. మన గ్రామ పంచాయతీలో ఎంపీడబ్ల్యూ వర్కర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఉన్నారు. ఈ శానిటైజేషన్ చేసే వాళ్ళు 3 ఉన్నారు. మనకు ఉన్న జనాభాకు అంటే 2011 ప్రతిపాదికననే జనాభా 3000 జనాభాకి 500 జనాభాకి ఒక ఎంపీడబ్ల్యూ వర్కర్ని పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మన జనాభా 3000 జనాభా ఉంది. అది 2011 జనాభా ప్రతిపాదిక వరకు. ఆ 3000 జనాభాకి 6 మన గ్రామ పంచాయతీ నియమించుకొని మనం చేయించుకుంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2026 ఇది. ఇప్పటికీ మన జనాభా నాకు తెలిసి ఇంక్రీజ్ డబుల్ అయి ఉంటుంది. 3000 అంటే ఇంచుమించుగా ఒక 5000 జనాభా ఉన్నారు. ఈ ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అనేది మనకు సరిపోవట్లేదు. ఒకసారి దీన్ని కూడా మీ ముందుకు ఎందుకు తీసుకొస్తానంటే ఇప్పుడు శానిటైజేషన్ ఇబ్బంది అవుతున్నది, మీరు కూడా చూస్తున్నారు. దీన్ని నేను వేరే ఎన్ఎంఆర్ లేబర్ల ద్వారా పెట్టుకొని చేయడానికైనా ఒకసారి మీకు చెప్పడానికి. రెండవది ఏంటంటే ఎంపీడబ్ల్యూ వర్కర్లలో ఒక 2 వర్కర్లు ఏజ్డ్, అది మీకు అందరికీ తెలుసు.